నమస్కారం. న్యూస్ విజన్కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వ అసమర్థ పాలన వల్లే రాష్ట్రం అగ్నిగుండంగా మారింది. తెలంగాణ వాదులు రెచ్చగొట్టే మాటలు మానుకోవాలి. టీడీపీ నేత ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి హితవు. అభివృద్ధికి ఆమడ దూరంలో తిరునగరి 450 కోట్లు విడుదల చేయండి. మౌలిక సదుపాయాలు కల్పించండి. ప్రజాబాటలు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్. విధ్వంసాలకు పాల్పడ్డ వారిని అరెస్టు చేయాలి. బాధ్యులైన కోదండరామని కఠినంగా శిక్షించాలి. సమైకాంధ్ర పరిరక్షణ సమితి డిమాండ్. ఘటనను నిరసిస్తూ వినూత్న రీతిలో నిరసన. చంద్రబాబు మీకోసం పాదయాత్రను విజయవంతం చేయాలి. నేతల పిలుపు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు. వార్తల్లోని వివరాలు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్లకు ప్రజలు అతి తక్కువగా హాజరై వినతులు సమర్పించారు. ఇంటి పట్టాలు, తాగునీరు, ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు తదితర వాటిపై వినతులు అధికంగా వచ్చాయి. ఈ గ్రీవెన్సల్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వినయ్ చంద్, డిఆర్ఓ ఒంగోలు శేషయ్య తదితరులు పాల్గొన్నారు. రెచ్చగొట్టే తెలంగాణ వాదులపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి డిమాండ్ చేశారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులతో పాటు మీడియాపై విధ్వంసానికి పాల్పడడం సబబు కాదని, దీనికి తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం బాధ్యత వహించాలన్నారు. గాంధీ జయంతి సందర్భంగా తమ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంగళవారం హిందూపురం నుండి పాదయాత్ర చేపట్టనున్నారని చెప్పారు. ప్రజా శ్రేయస్సు కోసం ఆయన చేపట్టనున్న పాదయాత్ర జయప్రదం కావాలని కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించడానికి తిరుపతికి రావడం జరిగిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడం బలమైన ప్రతిపక్ష పార్టీ ప్రధాన కర్తవ్యమన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సమస్యలతో సతమతం అవుతున్న ప్రజలకు నేనున్నానని ధైర్యం ఇవ్వడానికి చంద్రబాబు ప్రజల వద్దకు వెళ్తున్నారని చెప్పారు. ఈ యాత్ర మంచి ఫలితాలను ఇస్తుందని పార్టీ భావిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు కేంద్రానికి పంపిన లేఖ గురించి తాను మాట్లాడనని దాటవేశారు. పార్టీలు మారడం సహజమని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ మహిళా నాయకురాలు విజయలక్ష్మి, గీతావాణి, ప్రసన్న, ఉమా పాల్గొన్నారు. ప్రజల యొక్క సమస్యలు ఆ విలువ ఎక్కడ పెట్టినా కూడా విపరీతంగా ఉంది. వాటిని ప్రస్తావన తేవటమే కాకుండా వాటిని ఎలా పరిష్కారం చేయాలి. మా వంతు ఒక అపోజిషన్ పార్టీగా తెలుగుదేశం పార్టీ ఒక బలమైన ప్రతిపక్ష పార్టీగా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పాటుపడేటువంటి వ్యక్తిగా ఏ విధంగా ప్రయాణం చేస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడు కూడా ఖాళీగా లేరు. అలాంటి ఎన్టీ రామారావు గారు కానీ, చంద్రబాబు గారు కానీ అధికారం ఉన్నా లేకపోయినా ఏరువాక కానీ, ఇంటింటికి తెలుగుదేశం కానీ, లేకపోతే కనుక చైతన్య యాత్రని కానీ, మీకోసం యాత్రని కానీ ఎప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. కానీ కొంతమంది రెచ్చుకుంది పత్రికల మీద దాడులు చేయడం, పత్రికా ప్రతినిధుల మీద దాడులు చేయడం, ఛానల్స్ పైన దాడులు చేయడం, తర్వాత ఈ ఛానల్స్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో, లైవ్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని తగలబెట్టడం, దీనికి కోదండరాం బాధ్యత. విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వినయ్ చంద్ కోరారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ వినయ్ చంద్, డిఆర్ఓ ఒంగోలు శేషయ్య సేవ్ పవర్ అనే స్టిక్కర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల కారణంగా విద్యుత్ అంతరాయం ఏర్పడిందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు ఇళ్లలో టీవీలు, విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలని అన్నారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీలు ఆఫ్ చేసి ఉంచాలని కోరారు. ప్రభుత్వ నియమ నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసానికి బాధ్యులైన తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరంగా శిక్షించాలని సమైకాంధ్ర పరిరక్షణ సమితి కార్యదర్శి రాజారెడ్డి డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆదివారం హైదరాబాద్లో తెలంగాణ జేఏసీ నిర్వహించిన మార్చిలో విధ్వంసానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా సమైకాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం దిష్టి బొమ్మను ఉరి తీసి వినూత్నంగా నిరసన తెలిపారు. సమైకేంద్ర ద్రోహులను శిక్షించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సమైకేంద్ర పరిరక్షణ సమితి కార్యదర్శి రాజారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ సాధన కోసం శాంతియుతంగా మార్చి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన తెలంగాణ వాదులు వాటిని తొంగలో తొక్కి
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేసి విధ్వంసాన్ని సృష్టించడం హేయమైన చర్య అని ఖండించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా తెలంగాణ వదల బ్లాక్మెయిల్ రాజకీయాలకు తలూకి మార్చ్ అనుమతి ఇవ్వడం దారుణమని మండిపడ్డారు. తెలంగాణ వదలకు ఇచ్చిన అనుమతి సమైక్య వదలకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఆస్తుల ధ్వంసానికి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్యు జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి, శాప్స్ విద్యార్థి విభాగం నగర అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసరెడ్డి, తేజప్రకాష్, మహిళా నాయకురాళ్లు భారతి, విద్యార్థులు పాల్గొన్నారు. జరిగినటువంటి తెలంగాణ మార్చిలో శాంతియుతంగా జరుపుతామని చెప్పని, ప్రభుత్వ ఆస్తులపైన దాడి చేయమని చెప్పని, 7 గంటలకే విరమించుకుంటామని చెప్పని ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి కోదండరాం మాట తప్పి ఒక పక్కన ధర్నా చేస్తున్న ఇంకో పక్కన ధ్వంసం చేయించాడు. మీడియా ఉండేటువంటి ఓబీ వ్యాన్లను ధ్వంసం చేయడం జరిగింది. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశాడు. అక్కడ పక్కనటువంటి రైల్వే స్టేషన్ పైన దాడి చేయించాడు. కాబట్టి ఇంత ప్రభుత్వ ఆస్తులపైన ధ్వంసం చేస్తున్నా, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేస్తున్న ప్రభుత్వం వాళ్ళ పైన ఒక కేసు కానీ పెట్టే పరిస్థితి లేదు. కోదండరాం అనేటువంటి అతను ఒక ప్రొఫెసర్గా, ఉద్యోగస్తులు ఆయన ఈరోజు ఉండేటువంటి అట్లాంటి దోషం చేస్తుంటే ఈ ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకున్నది? కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు చూస్తూ ఊరుకున్నారు? మహిళా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య NFIW ఆధ్వర్యంలో సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సమాఖ్య అధ్యక్షురాలు విజయగౌరి మాట్లాడుతూ మహిళలపై దాడులు, అత్యాచారాలు, హింసలు, గృహహింస, భ్రూణ హత్యలు జరుగుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారని, వెంటనే మహిళలకు ప్రత్యేక చట్టం తీసుకువచ్చి పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకురాళ్లు హేమావతి, సంజని, కళావతి, జమీలాబి తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు పట్టణంలో జరిగిన ఇరు వర్గాల మధ్య ఘర్షణలో గాయపడ్డ వారిని సోమవారం తెలుగుదేశం పార్టీ నాయకులు పరామర్శించారు. చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జి జంగాలపల్లి శ్రీనివాసులు, నాయకులు కటారి మోహన్, దొరబాబు, నాని తదితరులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ కౌన్సిలర్ అరుణ, మణి తదితరులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ చిత్తూరు ఎమ్మెల్యే సీకే బాబు అనుచరులు తమపై దాడి చేసి గాయపరిచారని, ఈ విషయమై తాము పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. టీడీపీ నాయకులు మాట్లాడుతూ చిత్తూరు ఎమ్మెల్యే సీకే బాబు ఆగడాలు మితిమీరిపోతున్నాయని, పోలీసు అధికారులు వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే టీడీపీ తరఫున ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు. శ్రీ అవధూత ఆదినారాయణ స్వామి ఆశ్రయం భూముల్ని రక్షించాలని కోరుతూ నిర్వాహకులు శ్రీ వెంకట సుబ్బారెడ్డి స్వాములు జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ములకల చెరువు మండలం రెడ్డివారిపల్లె వేపూరి కొట్ట గ్రామంలో సుమారు 2.5 ఎకరాల భూమిని కొనుగోలు చేసుకుని అందులో ఆశ్రమం నడుపుతున్నామని స్వామి తెలిపారు. అయితే స్థానికంగా గిట్టని వారు తమ ఆశ్రమాన్ని ఖాళీ చేయాలని కోరుతూ తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని తెలిపారు. వెంటనే తమకు న్యాయం చేయాలని కోరారు. ఉండడానికి ఇండ్లు లేక వీధిన పడ్డామని, ఇంటి పట్టాలు మంజూరు చేయాలని పాకాల మండలం దామల్ చెరువు ఇందిరానగర్కు చెందిన పేదలు జాయింట్ కలెక్టర్ వినయ్ చంద్కు విన్నవించారు. ఇందిరానగర్లో 50 ఏళ్లకు చెందిన పేదలు నివసిస్తున్నారని తెలిపారు. రైల్వే గేటుకు పక్కన ఉండడంతో వాటిని ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. తమకు ఇళ్ల కోసం ప్రభుత్వం భూమిని కొనుగోలు చేసిందని, ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదని, వెంటనే పట్టాలు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా KMM ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ కళాశాల విద్యార్థులు భారీ స్థాయిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రంగంపేట మార్గమధ్యంలో ఉన్న KMM కళాశాల యాజమాన్యం, విద్యార్థుల సంయుక్త ఆధ్వర్యంలో స్విమ్స్ రక్తనిధి సహకారంతో సోమవారం ఆ కళాశాలలో భారీ ఎత్తున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 200 మందికి పైగా విద్యార్థులు, సిబ్బంది స్వచ్ఛందంగా శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. పెరుమాళ్ల కండ్రిగ గ్రామ ప్రజలకు తాగునీటిని సరఫరా చేయాలని కోరుతూ గ్రామంలోని మహిళలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు విన్నవించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ పెరుమాళ్ల కండ్రిగలో SC, ST, BC మైనార్టీలకు చెందిన వారు 300 కుటుంబాలు జీవిస్తున్నాయని తెలిపారు. 2 నెలలుగా బావిలో మోటారు పడిపోయి తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే కొత్త మోటార్ను మంజూరు చేయాలని గ్రామస్తులు కోరారు. పవిత్ర పుణ్యస్థలమైన అలిపిరి పాదాల మండపం దినదినాభివృద్ధి చెందుతున్న ఆ ప్రాంతాన్ని నమ్ముకుని జీవిస్తున్న చిరు వ్యాపారుల బ్రతుకులు మాత్రం మారడం లేదు. టీటీడీ అధికారుల నిర్లక్ష్యం, పోలీసుల వేధింపుల కారణంగా వారి జీవన శైలి గాలిలో దీపంలా మారింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమలకు ఎంత ప్రాధాన్యత ఉందో అంతటి ప్రాధాన్యత అలిపిరి పాదాల మండపానికి ఉంది. అయితే ధర్మో రక్షతి రక్షిత అంటూ నిత్యం ప్రచారం చేస్తూ శ్రీవారి భక్తులకు సేవ చేయడం బాధ్యతగా తీసుకోవాలని సూచిస్తున్న టీటీడీ భక్తులకు సేవ చేస్తూ పొట్టకూటి కోసం చిరు వ్యాపారం చేసుకుంటున్న చిరు వ్యాపారుల పట్ల అధర్మంగా వ్యవహరిస్తోందని చెప్పాలి. బస్సు సౌకర్యం లేని కాలం నుండి, భక్తులను డోలీల్లో తీసుకెళ్లే కాలం నుండి, అక్కడే నివసిస్తూ
భక్తులకు పూజాది సామగ్రిని అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వదిలేశారని చెప్పాలి. గాలిగోపురం వరకు ఇళ్లు నిర్మించుకుని ఉన్న స్థానికులను ఆలయ అభివృద్ధి దృష్ట్యా అక్కడి నుండి వారిని ఖాళీ చేయించి తరలించారు. అధికారుల కల్లబొల్లి హామీలకు తలొగ్గిన వ్యాపారులు హామీలు నెరవేరుతాయనే ఆశతో ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు. వేరే పని చేతకాక పూజా సామగ్రిని అమ్ముకోవడమే జీవనాధారంగా మలుచుకున్న ఆ అభాగ్యుల బాధలు రోజు రోజుకు దయనీయంగా తయారవుతోంది. తాత ముత్తాతల కాలం నుండి అలిపిరి పాదాల మండపం వద్ద కర్పూరము, కొబ్బరికాయలు, పూజా సామగ్రిని అమ్ముకుంటున్న తమపై టీటీడీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు తిరుమల 2 టౌన్ కు సంబంధించిన అలిపిరి పోలీస్ అవుట్ పోస్టు సిబ్బంది తరచూ తమను వేధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ముడుపులకు ఆశపడి తమ కడుపులు కొడుతున్నారని, ఇప్పటికైనా టీటీడీ యాజమాన్యం స్పందించి తమకు లైసెన్సులు మంజూరు చేసి ఆదుకోవాలని ప్రాధేయపడుతున్నారు. ఒకే ఇంట్లో సభ్యులు 5 మంది కూర్చొని ఇక్కడే అమ్ముకుంటా అంటే 4 ఏళ్ళు 5 ఏళ్ళు మేము ఓపిక పట్టుకున్నాం. వాళ్ళు 10 రూపాయలు సంపాదించుకున్నారంటే మేము 5 రూపాయలన్నా సంపాదించుకోవాలి కదా. దానివల్ల ఈరోజు మేము వచ్చి ఇక్కడ పెట్టుకున్నాం. మాకు కూడా మేము ఆ సంపాదన మేము కూడా 10 రూపాయలు అమ్ముకుంటామని చెప్పని వచ్చినాం. ఈరోజు మేము వస్తే వాళ్ళు పోలీసు వాళ్ళు వాళ్ళ దగ్గర లంచాలు తీసుకున్నారు, ఏం చేస్తున్నారో ఏమో తెలియదు. వాళ్ళు వచ్చి పెట్టినారంటే గమ్మున అయిపోతారు. మేము వచ్చి పెట్టినామంటే వెంటనే వచ్చి టెంకాయలు పగలు కొట్టడం, కర్పూరాలు కాల్చేయటం, మమ్మల్ని బెదిరించడం, లేదంటే మనుషులు అవ్వుకున్నారంటే పట్టుకొని కొట్టడం ఆ మాట చేస్తున్నారు. మేము చూసినాం, మా వల్ల కాలేదు. మీరు న్యాయం చేసి అందరికి ఎవరిని పెట్టనే వద్దండి, ఎత్తిచ్చండి. ఇక్కడ అండర్గ్రౌండ్లో బయట అమ్ముకుంటాం, 10 రూపాయలు తలా 10 రూపాయలు అమ్ముకుంటాం. లేదనుకుంటే వాళ్ళ పాటికి వాళ్ళు అమ్ముకుంటాం అంటే అట్లా ఒప్పుకోకుండా వాళ్ళు ఉండేటప్పుడు రారు, మేము ఉండేటప్పుడే వస్తారు. ఎంతో సరుకు అక్కడ కాల్ చేసినారు. నోరు తెరిస్తే జైలు వేస్తాను నిన్ను, ఏమనుకుంటాను అని చెప్పి తప్పుడు మాటలంతా అడుగుతాడు. బ్రతిమలాడు అడుక్కుంటే మాకు అక్కడ బ్రతుకు సాలకని వాళ్ళు మేము వాళ్ళొక్కరే అమ్ముకుంటా అంటే మాకెట్లా బ్రతుకు వస్తే అందరినీ పంపించేయండి, లేకపోతే అందరూ వాళ్ళు మాత్రం పెట్టుకొని ఇస్తే మమ్మల్ని మాత్రం తరిమేస్తారు. వాళ్ళు బతుకుతా అంటే మాకు ఉండాలి కదా. వాళ్ళు 10 రూపాయలు అమ్ముకుంటే మేము 5 రూపాయలని అమ్ముకోవాలి. పోలీసు పోస్టు సిబ్బందిని వివరణ కోరగా తాము ఎవరి వద్ద వసూళ్లకు పాల్పడలేదని, అధికారుల ఆదేశం మేరకు భక్తులకు అసౌకర్యం కల్పించే వ్యాపారులను అక్కడి నుంచి తొలగిస్తున్నామే తప్ప మరొకటి కాదని అంటున్నారు. ఏది ఏమైనా ఏళ్ల తరబడి అదే వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న 60 కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత టీటీడీపై ఉంది. మరి యాజమాన్యం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. పెట్టకూడదని చెప్తున్నాము. వాళ్ళు మేము ఇంకా వాళ్ళ ఇష్టము. పెట్టకూడదంటే మేము కూడా వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తా అంటున్నాం. కాకపోతే కొంతమంది వివక్ష చెప్తాం, కొత్త 5 మందిని మాత్రం పెట్టుకొని లేదు. అట్లా పార్షాలిటీలే ఎవరు 5 మంది ఎవరేం మాకేం ఇదేం తెలియదు. వాళ్ళు ఎవరో తెలియదు, వీళ్ళు ఎవరో తెలియదు, వీళ్ళు వాళ్ళు మాకు ఎవరు కూడా తెలియదు. మేము అందరినీ కూడా ఎవరు పెట్టుకోవద్దనే చెప్తున్నాము. తిరుమల 2 టౌన్ మల్లికార్జునరావు ఎస్ఐ గారు కూడా జస్ట్ బ్రహ్మోత్సవాలు బ్యాక్ 2 డేస్ బ్యాక్ కూడా వచ్చి వీళ్ళందరినీ పంపించేసి కూడా వీళ్ళందరితో కూడా మాట్లాడినారు. వాళ్ళు 15 రూపాయల నుండి 20 రూపాయల దాకా వసూలు చేసుకొని ఇస్తాన్నారంట. అసలు ఎందుకు ఇవ్వాలి? మాకు ఎవరు ఇవ్వడం లేదు. వాళ్ళు దిస్ ఈజ్ ఆల్ ఫాల్స్. దళితుల సమస్యలను పరిష్కరించడమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం చేయమని ఆ సంఘం మాజీ అధ్యక్షులు ధనశేఖర్ తెలిపారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ పదవీ కాలం ముగియడంతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందన్నారు. నూతన కార్యవర్గాన్ని మీడియాకు పరిచయం చేశారు. అనంతరం ఆ సంఘం మాజీ కార్యదర్శి రాజేంద్ర మాట్లాడుతూ తమ హయాంలో దళితుల సమస్యలను పరిష్కరించామని చెప్పారు. అంబేద్కర్ స్ఫూర్తితో నూతన కార్యవర్గం దళితుల సంక్షేమానికి కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సంఘం నాయకులు పాకాల సుబ్రహ్మణ్యం, చంద్రయ్య, కుమారమ్మ, రామచంద్రయ్య, రెడ్డప్ప, రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజాహితం కోరి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టనున్న పాదయాత్రను జయప్రదం చేయాలని నగర టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకుడు నీలం బాలాజీ మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి అహర్నిశలు కృషి చేసిన పార్టీ టీడీపీ అన్నారు. ప్రభుత్వ వైఖరితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపడానికి చంద్రబాబు పాదయాత్ర నిర్వహిస్తున్నారని చెప్పారు. గాంధీ జయంతి సందర్భంగా చంద్రబాబు చేపట్టే పాదయాత్రను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు నరసింహ యాదవ్, డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి తన ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటే అధికార పార్టీ నేతలు ఎలా దోచుకోవాలో చూస్తున్నారే తప్ప రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవటం లేదని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాబాటలో భాగంగా సోమవారం శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ నేతలు స్థానిక సంజీవయ్య కాలనీని సందర్శించారు. పద్మవ్యూహాన్ని తలపించే ఆ కాలనీలోని ప్రతి వీధిని సందర్శించి కాలనీ వాసుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి అందవలసిన ప్రయోజనాలు అందుతుందా లేదా అని ఆరా తీయగా
పలువురు వృద్ధులు, మహిళలు ఇతర సమస్యలపై ఎమ్మెల్యేకు అర్జీలను సమర్పించారు. వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయించాలని కోరారు. కాలనీలో నెలకొన్న సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే తక్షణమే నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసాద్ ను, ఇతర అధికారులను ఆ కాలనీకి రప్పించి తక్షణ పరిష్కార చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి పుణ్యక్షేత్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారానికి వాడుకుందే తప్ప నగరాభివృద్ధికి చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. తిరునగరి అభివృద్ధి ఆమడ దూరంగా ఉందని, సత్వరమే 450 కోట్ల రూపాయలను విడుదల చేసి యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి స్థానిక ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వైఎస్ఆర్సీపీ తరపున ఆందోళనలు చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పులుగోరు ప్రభాకర్ రెడ్డి, ఎంవీఎస్ మణి, వెంకటేష్, కాలనీ పార్టీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. నీళ్లు వారానికి ఒకసారి అరగంట పాటు కూడా రావడం లేదు. ప్రజలకు రావాల్సినటువంటి చేయవలసినటువంటి లబ్ధి కార్యక్రమాలు ఏమీ చేయకుండా తిరుపతి పట్టణం పట్ల ఎనలేనటువంటి ప్రేమను ఒలకబోస్తూ తిరుపతి ఆధ్యాత్మిక నగరం, సుందర నగరం, క్లీన్ సిటీ, గ్రీన్ సిటీ ఇలాంటి ముద్దు పేర్లు దీనికి తగిలించి ముద్దుగా పిలుచుకుంటూ చేసేటువంటి పని ఒక్కటి కూడా చేయకుండా అధ్వాన్నంగా మురికి నగరంగా దీన్ని మార్చివేస్తోంది పాలకవర్గాలు. కార్మికుల హక్కుల సాధన కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు సరితా నాగరాజు తెలిపారు. సోమవారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు సరితా నాగరాజును కాంగ్రెస్ నాయకులు, కార్మిక సంఘాల నాయకులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. పుష్పగుచ్చాలను అందించి శాలువాను కప్పి జ్ఞాపికలను బహుకరించి సత్కరించారు. ఈ సందర్భంగా సరితా నాగరాజు మాట్లాడుతూ, పార్టీకి తాను అందించిన సేవలను గుర్తించి తనను జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులుగా నియమించడం సంతోషదాయకమన్నారు. ఈ పదవితో తన బాధ్యత మరింత పెరిగిందని, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ పురోభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు, వారి హక్కుల సాధన కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సురేష్, ఊకా విజయ్ కుమార్, పాటకం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతిలోని పలు ప్రాంతాలలో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా సోమవారం స్థానిక కోటకొమ్మల లేఅవుట్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. సుమారు 50 మంది యువకులు రక్తం దానం చేసి తమ సేవా తత్పరతను చాటుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజాహిత కార్యక్రమాలను నిర్వహించడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రధాన ఉద్దేశమన్నారు. ఎవరికి ఎప్పుడు రక్తం కావాలన్నా తమ పార్టీ నాయకులను సంప్రదిస్తే తప్పక రక్తాన్ని అందిస్తారని తెలిపారు. ప్రజా శ్రేయస్సే తమ పార్టీ నాయకుల అభిమతమని పేర్కొన్నారు. సమావేశ అనంతరం రక్తదాన శిబిరాన్ని ఆయన పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలగిరి ప్రతాప్ రెడ్డి, పులుగోరు ప్రభాకర్ రెడ్డి, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, ఎంవీఎస్ మణి, డాక్టర్ హేమకుమార్ రెడ్డి, రాజేంద్ర, మహిళా నాయకురాలు కుసుమకుమారి, పునీత, వల్లి తదితరులు పాల్గొన్నారు. అలాగే స్థానిక త్యాగరాజ మండపంలో ఐఎంఏ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. యువకులు స్వచ్ఛందంగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఐఎంఏ తిరుపతి శాఖ అధ్యక్షులు డాక్టర్ శ్రీహరిరావు మాట్లాడుతూ, ప్రతి యువకుడు 1 నిమిషం ఆలోచించి గంట సమయాన్ని కేటాయించి రక్తదానం చేస్తే ఓ నిండు జీవితాన్ని కాపాడిన వారవుతారని తెలిపారు. రక్తదానం చేయడం వలన ఎలాంటి రుగ్మతలు ఉండవని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ నాయకులు రాజారెడ్డి, వాసుదేవనాయుడు తదితరులు పాల్గొన్నారు. అలాగే బాలాజీ కాలనీలోని నవ సమాజ ఫెడరేషన్ కార్యాలయంలో ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం విద్యార్థులకు రక్తదానంపై అవగాహన సదస్సును నిర్వహించి ఉచిత రక్త పరీక్షలను చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రుయా బ్లడ్ బ్యాంక్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి హాజరై విద్యార్థులకు రక్తదానం పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ రెడ్డి మాట్లాడుతూ, 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయసు వరకు రక్తదానం చేయవచ్చునని, ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయడం వలన ఆరోగ్యవంతులుగా ఉంటారని తెలిపారు. రక్తదానం పట్ల కొంత అపోహలున్నాయని, అపోహలో ఎలాంటి వాస్తవం లేదని, యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేయటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని, ఒకరి రక్తం 5గురికి ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎఫ్ నాయకులు నాగేశ్వరరావు, అబ్దుల్, విద్యార్థులు పాల్గొన్నారు.
శ్రీవారి కటాక్షంతోనే నారా చంద్రబాబు నాయుడికి పునర్జన్మ లభించిందని, స్వామి ఆశీస్సులతో 2014లో ఆయనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సువర్ణ పాలన అందించనున్నారని టీడీపీ తెలుగు యువత రాష్ట్ర ప్రచార కార్యదర్శి అత్తులూరి ఆనందనాయుడు అభిప్రాయపడ్డారు. 2003 అక్టోబర్ 1వ తారీఖున అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన బాంబు పేలుడు ఘటనను గుర్తు చేసుకుంటూ ఆయనకి పునర్జన్మను ప్రసాదించిన శ్రీవారికి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు అన్నదానం చేసి చంద్రబాబుకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆయన సిటీ ఛానల్తో మాట్లాడుతూ రాష్ట్రానికి సువర్ణ పాలన అందించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని, అందుకే ఆ దేవదేవుడు చంద్రబాబుకు పునర్జన్మను ప్రసాదించి ఆశీర్వదించారని అభిప్రాయపడ్డారు. పాలనాధ్యక్షుడు అయిన చంద్రబాబు 2014లో టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చి మళ్లీ సుభిక్ష పాలనను అందించనున్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నరహరి వరప్రసాద్, కుచేల్ నాయుడు, రామచంద్ర, లీలావతి, జగన్నాథం, కొండలరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరి కారణంగానే రాష్ట్రంలో ఈ దుస్థితి ఏర్పడిందని టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టనున్న పాదయాత్ర జయప్రదం కావాలని కోరుతూ టీడీపీ సీనియర్ నాయకుడు నీలం బాలాజీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తాతయ్యగుంట గంగమ్మ దేవాలయంలో హోమాన్ని నిర్వహించారు. అంతకుముందు ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, నగర టీడీపీ నేతలు నరసింహ యాదవ్, డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, శ్రీధర్ వర్మ, విజయలక్ష్మి తదితరులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హోమాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హోమం అనంతరం ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రాష్ట్రానికి శాపంగా మారిందన్నారు. యూపీఏ ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రకటించి రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితి పోగొట్టాలని, నాంచుల ధోరణికి స్వస్తి పలకాలని ఆమె కోరారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖపై తాను ఏమీ మాట్లాడదలుచుకోలేదని దాటవేశారు. ఆదివారం తెలంగాణ వాదులు నిర్వహించిన మార్చిలో జరిగిన సంఘటనలను నన్నపనేని ఖండించారు. ఏది ఏమైనా మార్చి ప్రశాంతంగా జరిగినందుకు అందరం సంతోషపడుతున్నామని చెప్పారు. తమ అధినేత చంద్రబాబు పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ తిరుమలేశునికి, గంగమ్మ వారికి మొక్కులు తీర్చుకున్నట్లు ఆమె వివరించారు. అన్ని ప్రాంతాల యొక్క హక్కుల్ని కాపాడవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. స్వార్థ రాజకీయాల కోసం కాకుండా ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆచితూచి అడిగేయాల్సిన అవసరం ఉంది. ఇది చాలా జటిలమైన సమస్య, చాలా సున్నితమైన సమస్య కూడా. అందరి మనోభావాలు దెబ్బతినకుండా ఉండాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈ రాష్ట్రం రాయలసీమ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, హైదరాబాద్ ఏంటి, హైదరాబాద్ సంగతి ఎక్కడ, ఒకవేళ రాజధాని వస్తే రాయలసీమలోనా లేకపోతే ఆంధ్రాలోనా, ఒక ఇంత 2 ముక్కలతో నాయకుంటుందా లేకపోతే 2 ముక్కలు చేయదలుచుకున్నారు. అలాగే మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పుష్పావతి ఆధ్వర్యంలో స్థానిక మంచినీళ్లగుంట శివాలయంలో యాగాన్ని నిర్వహించారు. వేద పండితుల పర్యవేక్షణలో సాంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా యాగాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యువత జిల్లా అధ్యక్షులు శ్రీధర్ వర్మ, నగర పార్టీ ప్రధాన కార్యదర్శి దాము సిటీ ఛానల్తో మాట్లాడుతూ అస్తవ్యస్తమైన రాష్ట్ర పాలనను గాడిలో పెట్టాలనే సంకల్పంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజకీయ చరిత్రలో ఎవరూ చేయనటువంటి మహా ఉద్యమానికి శ్రీకారం చుట్టారని, సుమారు 2000 కిలోమీటర్ల పొడవున పాదయాత్ర చేపట్టి ప్రజల సాధక బాధకాలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి మీకోసం పాదయాత్రను చేపట్టనున్నారని పేర్కొన్నారు. ఈ యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని, అలాగే యాత్రలో ఆయనకు ఎలాంటి అనారోగ్యం చేయకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని పేర్కొన్నారు. ఈ పూజాది కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు సూరా సుధాకర్ రెడ్డి, గోవిందకృష్ణయ్య, మునిరత్నం, మనోహరాచారి, జగన్నాథం, ఆది, బాలయ్య, మహిళా విభాగం నాయకురాళ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం భద్రతా విభాగం, పోలీసు శాఖకు మధ్య గత కొద్ది సంవత్సరాలుగా నలుగుతున్న వివాదానికి రాష్ట్ర డీజీపీ దినేష్ రెడ్డి పరిష్కారం చూపించారు. శ్రీవారి ఆలయ భద్రత, నిఘా వ్యవహారాల బాధ్యతను టీటీడీ ముఖ్య నిఘా భద్రతాధికారే చూడాలని డీజీపీ దినేష్ రెడ్డి టీటీడీ సివి&ఎస్ఓ అశోక్ కుమార్ ను ఆదేశించారు. హైదరాబాద్ లో డీజీపీ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. శ్రీవారి ఆలయ భద్రత, నిఘా వ్యవహారాలను ఇదివరకు పోలీసు శాఖ, టీటీడీ భద్రత, నిఘా విభాగాలు సంయుక్తంగా చూసేవి. ఈ విషయంలో ఇరు విభాగాల మధ్య తరచూ వివాదాలు తలెత్తుతూ వచ్చాయి. ఆధిపత్య పోరు కూడా వీరి మధ్య నడిచిందనే చెప్పాలి. గతంలో పోలీసు శాఖ నుండి ఎస్పీ, టీటీడీ తరపున సివి&ఎస్ఓల మధ్య విభేదాలు తలెత్తిన సందర్భాలున్నాయి. ఆలయంలో జరిగే సంఘటనలపై స్థానిక పోలీసులు, టీటీడీ భద్రతా విభాగం ఇష్టారాజ్యంగా జోక్యం చేసుకున్నాయి. ఇకపై ఇలాంటి వివాదాలకు తావు లేకుండా ఆలయ భద్రత పూర్తి స్థాయిలో సివి&ఎస్ఓకే అప్పగించారు. ఆలమేతర ప్రాంతాల్లో పోలీసు శాఖ బాధ్యత వహిస్తాయి.
ఈ మేరకు డీజీపీ తీసుకున్న నిర్ణయాన్ని టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం స్వాగతిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. డీజీపీ ఆదేశాల మేరకు సివి అండ్ ఎస్ఓ అశోక్ కుమార్ బాధ్యత వహించనున్నారు. సమాజంలో సేవా తత్పరతను పెంపొందించుకోవడానికి జాయ్ ఆఫ్ లివింగ్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రజలు ఇందులో భాగస్వాములై విజయవంతం చేయాలని అమర్ రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గల్లా జయదేవ్ కోరారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మనిషిలో దాగి ఉన్న దానగుణాన్ని వెలికితీసి సమాజ శ్రేయస్సుకు దోహదపడాలనే సదుద్దేశంతో జాయ్ ఆఫ్ లివింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా దీనిని జిల్లాలోని తిరుపతితో పాటు మరికొన్ని ప్రాంతాలలో నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని గత 3 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని చెప్పారు. మంచి మనస్సుతో చేతనంత సాయం చేసి అందరి జీవితాలలో వెలుగు నింపాలని, ధన, వస్తు మరియు సేవా రూపంలో ఏదైనా ఎంతైనా కష్టాల్లో ఉన్న మనిషికి అందించి సంతోషం పొందాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించదలిచామన్నారు. ఇది అందరిలో స్ఫూర్తి నింపుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. 2014లో తాను చిత్తూరు జిల్లాలోని ఏ ప్రాంతం నుంచి అయినా కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్లు తన మనస్సులో మాటను ఆయన బయటపెట్టారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు దగ్గరవ్వాలన్నదే తన లక్ష్యమని వివరించారు. అనంతరం జాయ్ ఆఫ్ లివింగ్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఎంఆర్సీ రెడ్డి, రామారావు, అమర్ రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతిలో ఘంటసాల ఆరాధనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం స్థానిక మహతి కళాక్షేత్రంలో టీటీడీ సహకారంతో తిరుపతి ఫిలిం సొసైటీ, ఘంటసాల నేషనల్ ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఘంటసాల ఆరాధనోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. 11 రోజుల పాటు జరిగే ఈ ఆరాధనోత్సవాలను స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, సంగీత కళాశాల ప్రిన్సిపల్ ప్రభావతి ముఖ్య అతిథులుగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కానార్చనను ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుపతి ఫిలిం సొసైటీ గౌరవ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ 1970 నుండి 73 వరకు ఘంటసాల వెంకటేశ్వరరావు టీటీడీ ఆస్థాన గాయకులుగా పనిచేశారని, గాన గంధర్వుణ్ణి రాష్ట్ర ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో గౌరవించడం జరిగిందన్నారు. 11,000కు పైగా పాటలు పాడి సుమారు 100కు పైగా వివిధ భాషల చిత్రాలకు సంగీత దర్శకులుగా పనిచేశారని గుర్తు చేశారు. అలాంటి మహనీయుని విగ్రహాన్ని తిరుపతి నగరంలో ప్రతిష్ఠించాలని సంకల్పించడం జరిగిందని, ఇందులో భాగంగా టీటీడీ సహకారంతో తిరుపతి ఫిలిం సొసైటీ, ఘంటసాల నేషనల్ ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్ 1వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఘంటసాల ఆరాధనోత్సవాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ నెల 11వ తేదీన తమిళనాడు గవర్నర్ రోసయ్య చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. అనంతరం ఘంటసాల గానార్చన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు గురువిరెడ్డి, శాంతవాణి, విజయకాంత్, శేషగిరిరావు, మణికుమార్, సంగీత ప్రియులు పాల్గొన్నారు. తీర్థఘట్ట వీధిలో శిథిలావస్థకు చేరుకున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను వెంటనే మరమ్మతు చేసి రక్షణ వలయాలను ఏర్పాటు చేయాలని బహుజన సంక్షేమ సంఘం నగర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ఓ ప్రకటనలో కోరారు. నిత్యం రద్దీగా ఉండే తీర్థఘట్ట వీధిలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దాదాపు కూలిపోయే స్థితికి చేరుకుందని, వెంటనే మరమ్మతులు చేసి ట్రాన్స్ఫార్మర్ చుట్టూ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు రక్షణ కల్పించాలని విద్యుత్ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్నా అని ప్రతి ఒక్కరూ ఉదార స్వభావాన్ని కలిగి ఉండి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తే సమాజం ఎంతో పురోభివృద్ధిని సాధిస్తుందని తిరుపతి సబ్ జైల్ హెడ్ వార్డెన్ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. విద్యానగర్లోని శ్రీ మానస గంగోత్రి కళానికేతన్ అనాథ శరణాలయంలోని అనాథ చిన్నారులకు లక్ష్మీనారాయణ ఉచితంగా బట్టలను పంపిణీ చేశారు. అనాథ పిల్లలను చేరదీసి సంరక్షిస్తున్న శరణాలయం నిర్వాహకులను ఆయన అభినందించారు. మనకున్నంతలో ఇతరులకు సహాయపడడంలో ఉన్నటువంటి సంతృప్తి మరెందులోనూ ఉండదని, ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మదన్మోహన్ రెడ్డి, నారాయణ, వెంకటరమణ చిన్నారులు పాల్గొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం సాయంత్రానికి సుమారు 52,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 48 కంపార్ట్మెంట్లలో స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం ద్వారా వెళ్లే భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 16 గంటల సమయం పడుతోందని, దివ్యారామం దర్శనం ద్వారా వెళ్లే భక్తులు 13 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 5 గంటల సమయం పడుతోందని, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశనం దర్శనం ద్వారా వెళ్లే భక్తులు 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 2 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. ఇక గదులు, ఆర్జిత సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 2, 50 రూపాయల గదులు 11, 100 రూపాయల గదులు 4, 500 రూపాయల గదులు 1 ఖాళీగా ఉన్నాయి. వసంతోత్సవం టికెట్లు 117, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 191 అందుబాటులో ఉన్నాయి. వీటిని మంగళవారం ఉదయం తిరుమలలోని విజయ బ్యాంకులో పొందవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి గోల్డ్ అండ్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు మంగళవారం లోకల్ మార్కెట్లో బంగారము, వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల నగలు బంగారం 1 గ్రామ్ ధర 2,929 రూపాయలు.
24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 31,325 రూపాయలు. కాగా 1 కేజీ వెండి ధర 62,680 రూపాయలు. వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 67 రూపాయల 10 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వ అసమర్థ పాలన వల్లే రాష్ట్రం అగ్నిగుండంగా మారింది. తెలంగాణ వాదులు రెచ్చగొట్టే మాటలు మానుకోవాలి. టీడీపీ నేత ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి హితవు. అభివృద్ధికి ఆమడ దూరంలో తిరునగరి 450 కోట్లు విడుదల చేయండి. మౌలిక సదుపాయాలు కల్పించండి. ప్రజాబాటలు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్. విధ్వంసాలకు పాల్పడ్డ వారిని అరెస్టు చేయాలి. బాధ్యులైన కోదండరామని కఠినంగా శిక్షించాలి. సమైకాంధ్ర పరిరక్షణ సమితి డిమాండ్. ఘటనను నిరసిస్తూ వినూత్న రీతిలో నిరసన. చంద్రబాబు మీకోసం పాదయాత్రను విజయవంతం చేయాలి. నేతల పిలుపు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుసుకుందాం. దొరక సెలవు. నమస్కారం.